యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 12 వచనములు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 3 వర్స్ 1 through 12 మనం చదువుకుందామండి. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 3 ఫస్ట్ 12 వర్సెస్ మనం చదువుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్ప జలచరాలములో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళెను. నా సహోదరులారా, ఎలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున. అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. సువార్త పాఠము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 27 నుంచి 33 వచనములు మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 8 స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 27. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయితో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తీసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వాడిని అడగగా, పేతురు, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్యుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3వ దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురుని గద్దించెను. దేవుడు తన పరిశుభాక్యం దీవించునుగాక. ఆమేన్. తలలు వంచుకొని ప్రార్థన చేసుకొని మన మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. మా ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి, మా యేసయ్య, మా గొప్ప దేవ, మా ప్రభువా, మా రక్షకుడా, నాలుకను గురించి మేము ధ్యానం చేసుకునబోతున్నాం. The whole creation, though they do not have a language, but they still speak out your glory. మా తండ్రి, మేమైతే మా నాలుకను సాధు చేసుకుంటలో వెనుకబడుచు ఉండగా సహాయం చేయమని. పరిపూర్ణత పొందవలనంటే
నాలుక సాధు చేయబడవలనని మీ వాక్యము సెలవిచ్చుతుండగా మీ వాక్యమును మేము నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయమని. Lord, we believe and we confess and we declare we have listening ears. Our hearts are inclined to you, and our hearts are willing to retain what you teach us. మా ప్రభువా సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పోయిన వారము we learned about పళ్ళ కింద పడిన రొట్టె ముక్కల గురించిన ధ్యానం. సురేఫనకై స్త్రీ, పులి నోట్లో నాలుక. సో we really have a fearful tongue. That is what the Bible describes about us. Introduction. నాలుకను గురించి చూస్తే ఈ సమస్య, నాలుకను గురించిన సమస్య అందరికీ ఉంటుంది. ఫర్ మోస్ట్ ఆఫ్ అస్, ఇఫ్ నాట్ ఆల్, we all have a problem and the Bible puts it that way. బైబిల్లో చెడుగా చెప్పబడిన అవయవం ఏదైనా ఉన్నదంటే, అతిగా చెడుగా చెప్పబడిన అవయవం ఏదైనా ఉందంటే అది నాలుకే. ఫుల్ ఆఫ్ ఈవిల్, ఫుల్ ఆఫ్ పాయిజన్ ఇట్లా చెప్పబడింది. హృదయాన్ని గురించి కూడా, హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, దీన్ని బాగు చేయగలిగిన వారు ఎవరు అని చెప్తూ హృదయంలో నుంచి వచ్చినవి అన్నీ we meditated last week. But now there is something else. ఈ హృదయానికి దీనికి లింక్ అయినది. నేను పంపించిన ఫోటో ఓకే, దాంట్లోనే the person who designed that one, నాలుక బొమ్మను మధ్యలో పెట్టి పైన నాలుక, కింద హృదయం, మధ్యలో there is the మధ్యలో there was a tongue. So this is how tongue was described in the Bible, and we know that is true. See, taming the tongue and betti paina tongue kinda heart, it's related, interrelated. Somewhere the mind intervenes. The Bible puts it this way: హృదయములో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. ఈ మాట్లాడే లోపు, though our heart is filled with the gospel, దేవుడిచ్చిన సువార్త మన హృదయంలోకి చేరినా కానీ somewhere, somehow our mind intervenes. The tongue will put out శోధన, ఈ విల్ పుట్ అవుట్ చేయటమే ఈ నాలుక యొక్క ప్రధాన ఉద్దేశం. సో how we are going to tame our tongue, how we are going to tame this tongue. ఈ నాలుకను వేరే జంతువులతో పోల్చబడటం మనం చూస్తున్నాం. అది ఒక అవయవముగా చెప్పబడటం మనం చూస్తున్నాం. ఫుల్ ఆఫ్ పాయిజన్, ఫుల్ ఆఫ్ ఈవిల్. కీర్తన గ్రంథం 140వ కీర్తన 3వ వచనం మనం చదువుకుంటాం. ఎవరు చదవండి? Psalm 140 verse 3. పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఇంకా 140 ఇంకొంచెం కింద. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా, ఒక్కసారి verse 2 and verse 3 please. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేదురు, వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. దే షార్పెన్ దేర్ టంగ్. ఆయుధాలు లేనప్పుడు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదంటే బెలాస్టిక్ మిసైల్, గన్, లేకపోతే ద బైట్ ఆఫ్ సర్పెంట్ అని ఇవన్నీ చెప్తాం, ఒట్టిదే. వీటికంటే కూడా ద బైబుల్ సేస్ అవర్ టంగ్ ఈజ్ మోస్ట్ డేంజరస్.
పాము నాలుకల కంటే వాడిగలిగినదై ఇట్ స్పిల్స్ అవుట్ ఈవిల్. బట్ ద బైబిల్ సేస్ దిస్ టంగ్ ఈజ్ సపోజ్ టు బి ద మౌత్ పీస్ ఆఫ్ వాట్ గాడ్ రివీల్స్ టు అస్. హృదయములో దేవుడు మనకు బయలుపరిచిన అంశాలని లోకానికి తెలియజేయుట కోసం ఈ నాలుక మనకు ఇవ్వబడింది. రుచి చూడటానికి కాదు, పక్కన వాళ్ళని తిట్టడానికి కాదు, లేకపోతే వీటికి కాదు. ఇట్ ఈస్ ఇంటెండెడ్ దట్ వీ ప్రైజ్ గాడ్, బట్ వీ డూ ది ఆపోజిట్. యాకోబు రాసిన పత్రికలో యేసు ప్రభు యొక్క సహోదరుడు, యేసు ప్రభు జీవించిన ఉన్నంత కాలము బహుశా యేసు యొక్క మాటల్ని విశ్వసించని వాడు, కానీ ఎ వెరీ క్లోజ్ అబ్జర్వర్. యేసు ప్రభుని క్షుణ్ణంగా ఇంట్లో అన్నదమ్ముల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర అబ్జర్వ్ చేసి ఆయన మాటలు ఎలా ఉన్నాయి, వేరే వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ గమనించి హీ రోట్ ద బుక్ ఆఫ్ జేమ్స్. దేవుని ఆత్మ ప్రేరణ వలన ఈ లెటర్ను మనకు వ్రాయించి ఉంచగా మోస్ట్ కన్ఫ్యూజ్డ్, అంటే చక్కని వ్రాత ప్రతి మనకు దొరకలేదు. బట్ స్టిల్ దే వర్ ఏబుల్ టు రికవర్ దట్ డాక్యుమెంట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద బైబుల్ ఫర్ అస్. ప్రాబబ్లీ దిస్ వాజ్ వన్ ఆఫ్ హిజ్ సర్మన్. ఆయన ఒక సర్మన్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ హీ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ teaches many valuable things for us through this letter. ఈ నాలుకకున్న లక్షణాలు ఏంటి? వాట్ డస్ ద టంగ్ డూ టు అస్? యాకోబు పత్రికలో మనము చదివిన విధానము ప్రకారం ద టంగ్ టేక్స్ డబుల్ స్టాండర్డ్స్, ఇన్ ఫ్యాక్ట్ మల్టిపుల్ స్టాండర్డ్స్. ఒక విషయాన్ని పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్, ఇప్పటి రోజుల్లో కలర్ అంటున్నాం కదా. సేయింగ్ థింగ్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే సేయింగ్ ఎస్ ఆర్ నో, ఇది ఓల్డెన్ డేస్. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఏంటంటే మధ్యలో దెర్ ఇస్ ఎ స్పెక్ట్రమ్, సో మెనీ కలర్స్, ఇన్ని రంగులుంటే యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు సీ మోర్ బ్యూటిఫుల్లీ అని మన నాలుకను ఎవరికి ఏది ఇష్టమైతే ఆ రీతిలో వడ్డించడానికి వీ డోంట్ హెజిటేట్, వీ జస్ట్ డూ దోస్ థింగ్స్. We like to twist those things. ఈ నాలుకతో ప్రధానంగా 2 పనులు చేస్తున్నాం మనం. దేవుని స్తుతిస్తున్నామట. We praise God. We lift up our hands. హృదయంలో దేవుడు పెట్టిన వాక్యాన్ని బట్టి ఆదివారం వచ్చి దేవుని స్తుతిస్తాం. And simultaneously we go judgmental, తీర్పు తీరుస్తాం. యాకోబు రాసిన పత్రికలో మనము చూసే మాటలు ఏంటంటే 9వ వచనం నేను చదువుతున్నాను. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, నిరర్గళమైన దుష్టత్వమే అని చెప్తూ ఇట్ స్టార్ట్స్ లైక్ దిస్. దీనితో తండ్రి అయిన దేవుని స్తుతించుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. We have a tongue that can wipe out the image of God in my neighbor. ఎందుకు తిడతాం మనం పక్కోళ్ళని? మన పక్క ఒక వ్యక్తి ఉంటే యేసు ప్రభు వచ్చిన పక్కన నుంచున్నాడు అని నేను ఆయన్ని భావిస్తే నేను తిట్టను ఆయన్ని. We all are made in the image and likeness of God. That image was gone, that is okay, but still దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని పోలికలో ఉన్న నా సహోదరుని తిట్టడానికి నేను వెనుకాడను. నా సహోదరుని తిట్టడానికి, దూషించటానికి, అబద్ధ సాక్ష్యం పలకటానికి, క్యారెక్టర్ అసాసినేట్ చేయటానికి we don't hesitate. That is the problem with the tongue. చిన్న అగ్ని అరణ్యమునకు ఏ విధంగా చిచ్చు పెట్టిద్దో ఈ చిన్న నాలుక మన శరీరాన్నంతా పాడు చేస్తుంది, సంఘాన్ని పాడు చేస్తుంది, కమ్యూనిటీని పాడు చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ మనకు చిన్నతనం నుంచి మనకు తెలిసివి. తెలుగులో వీ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో టు ద బైబుల్, వీ హ్యావ్ సో మెనీ సేయింగ్స్. నోరు మంచిదైతే ఊరు మంచిదని, ఇట్లా సో మెనీ సేయింగ్స్ ఉన్నాయి. Some people, they talk
సో మచ్, చాలా వైజ్లీ. అబ్బో ఆయనకు జవాబు చెప్పటం చాలా కష్టం అండి అని మాట్లాడుకుంటాం మనం. బట్ ద బైబిల్ పుట్స్ ఇట్ డిఫరెంట్లీ. తెలివిగా మాట్లాడటం వెండి వంటిదైతే మౌనముగా ఉండటం బంగారం వంటిది. ఇట్స్ ట్రూ, వీఆర్ వెరీ వెరీ నాలెడ్జబుల్. నాకు అన్ని సబ్జెక్టులు వచ్చు, నేను అన్నిటి చెప్పగలను. ఐఎమ్ వైజ్, ఐ కెన్ గివ్ మెనీ డెసిషన్స్, మెనీ సజెషన్స్, ఐ కెన్ కౌన్సిల్. బట్ స్టిల్ at times if I don't learn how to keep my mouth shut, నా నోరును కంట్రోల్ చేసుకుంటా మనము నేర్చుకొనకపోతే మనము అజ్ఞానులమైపోతాము. మన జ్ఞానము వ్యర్థమైపోతుంది. జ్ఞానము లేనివాడు, సామెతల గ్రంథంలో చూస్తాం, బుద్ధిహీనుడైన వాడు నోరు తెరవకుండుంటే జ్ఞానిగా ఎంచబడతాడంట. You see? So many advantages if we stop speaking unwanted thing. నేను చిన్నప్పుడు పెరుగుచూ ఉన్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు నన్ను ఎక్కువ మాట్లాడతాడు ఈ అబ్బాయి అని అంటూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. దట్స్ హౌ ఐ యూస్ టు టాక్. ఇక్కడ కూడా మనం ఇట్లా అంటాం కదా, ఇది వీ హ్యావ్ సమ్ సైన్స్ హియర్. మాట్లాడుతూ ఈ సెర్మన్ ప్రిపేర్ చేస్తూ నాకు అన్వయించుకుంటూ మాట్లాడుతుంటే అది గుర్తొచ్చింది నాకు ఎందుకో. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆవిడ గురించి ఊరంతా చెప్పుకుంటారు అదే మాట. ఏంటి, ఈవిడ నోట్లో నోరు పెట్టకూడదు, పెడితే ఎవరు గెలవలేరని. ఆవిడ నాకు బ్లేమ్ వేసింది. చిన్నోడు కదా, ఏం తిరిగి మాట్లాడలేం మనము. 4-5 yearsలో దే కెన్ సే ఎనీథింగ్. సో దిస్ బాయ్ టాక్స్ టూ మచ్, దిస్ ఈజ్ హౌ వీ డూ. మనకి అవకాశం దొరికినప్పుడల్లా వీ ట్రై టు లేబుల్ people just because we think our tongue is in our own control. మన స్థితిలో ఉన్నదని మనము భావించుకొని we continue to do this, but praising God and judging others, praising God and cleaning up the image of God on them. వాళ్ళలో ఉన్న దేవుని స్వరూపాన్ని చూడలేని స్థితి మనకు వచ్చినప్పుడు మన నాలుకకు పని పెడతాం. We talk and we talk. We make ourselves uncontrollable. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో 2వ వచనం మనం చదువుకుందామండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. మాట యందు నిలకడ కలిగిన వాళ్ళు, మాట తప్పని వాళ్ళు శరీరాన్ని అంతా కూడా కంట్రోల్లో పెట్టుకుంటారంట. This is how this tongue was created. We go out of control if we can't control our tongue. కానీ మాటను గనక అదుపులో పెట్టుకొనగలిగితే లోపము లేనివాడై అనే మాట మనం చూస్తాం. The real meaning of that word is he will be a good finisher. సరి అయిన ముగింపు కలిగిన వాడు అవుతాడు, పరిపూర్ణుడు అవుతాడు. బైబిల్ టాక్స్ అబౌట్ పర్ఫెక్ట్నెస్ మెనీ టైమ్స్. నా తండ్రి పరిపూర్ణుడైనట్టు మీరు పరిపూర్ణులుగా ఉండండి. దట్ డజంట్ మీన్ వీ కెన్ బికమ్ సో బ్లేమ్లెస్ లైక్ గాడ్. కాదు దాని అర్థం. పరలోకమందున్న తండ్రి హీస్ కంప్లీట్, పరిపూర్ణుడు, ఏ లోపము లేదు ఆయనలో. రేపు ఆయన వచ్చేసరికి మనము కూడా ఆ విధంగా ఉండాలి. If you want to be a good finisher, a man or a woman who has a good ending, లోపము లేని వాడైన వాడు అయి ఉండాలి కోరితే, గుడ్ ఫినిషర్ అయి కోరితే నాలుకను స్వాధీనములో పెట్టుకొనగలిగిన వాడై ఉండవలనని వాక్యములో మనం చూస్తున్నాం. దిస్ టంగ్, దిస్ విల్ చీట్ అవర్ హార్ట్. యాకోబు పత్రికలోనే 1వ అధ్యాయము 25-26 వచనములు మనం చదువుకుంటాం. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరిచూచి నిలకడగా ఉండు వాళ్ళు ఎవరంటే, వాడు విని
మరుచువాడు కాక విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. ప్లీజ్ కంటిన్యూ. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు. అమ్మ చాలు. నోటికి కళ్ళము పెట్టుకోకపోతే ఏమవుద్దంటే మన హృదయాన్ని మనం మోసం చేసుకుంటాం. వీ చీట్ అవర్ సెల్వ్స్. మన హృదయాన్ని మనము మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుంటే నీ భక్తి వ్యర్థమే. దట్స్ వాట్ ఇట్ రీడ్స్ హియర్. సో కంట్రోలింగ్ అవర్ టంగ్ ఈజ్ వెరీ వెరీ వైటల్. మంచి మాట చెప్పగలగాలి, చెడు చెప్పాల్సి వస్తే ఆపేసేయాలి. వీలైనంత వరకు ఇట్స్ గుడ్ టు బ్లెస్ సంబడి విత్ అవర్ టంగ్. We bless God and bless your neighbor too. We bless God and we want to bless our friends who are made in the image of God. మీది ఆ కులం, మీది ఈ మతం, మీరు వీళ్ళు మీరు సైతాన్లు, ఈ మాటలు మానేసేయండి దయచేసి. Every person is created by God and in the image of God. వాళ్ళందరూ దేవునిని తెలుసుకొనవలసిన వారై ఉంటున్నారు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. అందరూ దేవుని రక్షణను చూడాలని దేవుని ఆశపడుతున్నారు. వీళ్ళేంటి ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఈ మతం వాళ్ళు, వీళ్ళు. ప్లీజ్ గెట్ రిడ్ ఆఫ్ దోస్ థింగ్స్. స్టాప్ బీయింగ్ జడ్జ్మెంటల్ అండ్ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ సో దట్ వీ కెన్ కంట్రోల్ అవర్ హార్ట్ ఫర్దర్ ఆల్సో. ఒక ప్రశ్న, ఈజ్ అవర్ టంగ్, యాజ్ వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ జేమ్స్, ఒక సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ ఆర్గన్? అది తనంతట తాను అదిరిపడుతుందా? తనంతట తాను మాట్లాడగలదా? ఆ నాలుకకు ఫీడింగ్ మన మైండ్ చేస్తుందా? వేర్ డస్ ద టంగ్ గెట్స్ ఇట్ ఫీడింగ్ ఫ్రమ్? Two possibilities. The Bible says, హృదయము నిండిన దాని నుంచి మాట్లాడితే దేవుని వాక్యాన్ని మాట్లాడతాం, దేవుని ప్రేమను మాట్లాడతాం. హృదయము గనక దేవునికి ఇచ్చి దేవుని దర్శనాన్ని నింపుకుంటే we speak love. But in the meantime, if our head intervenes, అబ్బో ఈయనకి ఎందుకంటే ఇంతిది, ఈవిడకి ఎందుకంట ఇంతిది, వీళ్ళ పిల్లడైనా పెద్ద ఇది అని ఈ రకంగా మాట్లాడుకునే వాళ్ళమైతే our tongue is influenced by some other interactions and we are not doing the right thing. We cannot be a good finisher. నాలుకను నెగటివ్గా వాడటం గురించి ఎన్నైనా చెప్పచ్చు బికాస్ మనకు తెలుసు, వీ ట్రై టు డూ ఇట్ ఆల్వేస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అన్కంట్రోలబుల్గా అపరిమితమైన కోపం వచ్చింది అనుకోండి, ఇక ద టంగ్ స్టార్ట్ స్పీకింగ్. ఇట్ స్పీక్స్ అండ్ ఇట్ స్పీక్స్ అండ్ ఇట్ స్పీక్స్, ఇట్ వోంట్ స్టాప్. ఆగదు నాలుక. హౌ టు యూజ్ దిస్ టంగ్ పాజిటివ్లీ? దేవునికి అనుకూలంగా ఈ నాలుకను ఏ విధంగా మనము సాధు చేసుకోవాలి, ఏ విధంగా మనము దీన్ని ఉపయోగించుకోవాలి? ఈ నాలుక మనకే ఉందా? బైబిల్ వెన్ ఇట్ స్పీక్స్ అబౌట్ గాడ్ ఇన్ anthropomorphic లాంగ్వేజ్, మానవపరమైన పరిభాషలో బైబిల్ దేవుని గురించి మనకు తెలియజేయనప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవుడు నడిచాడు, ఆదాము దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. ఈ విధమైన భాష మనకు అర్థమగునట్లు వ్రాయబడి ఉంది. In the same way, the Old Testament says, the words that proceed from the mouth of God, మనుష్యుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. Man shall not live by bread alone, but they live by every word that proceeds from the mouth of God. దేవుని నోటి నుండి వచ్చిన నాలుక మాటల్లో జీవమున్నది. It fills us with life. It's not saying it fills our stomach, but it gives us life. It gives us purpose. దేవుని నోటి నుండి వచ్చే మాట, దేవుని పోలికలో పుట్టిన మనలో నుంచి కూడా అటువంటి జీవపు కలిగిన మాటలు రావాలి. We need to speak life. ప్రావర్బ్స్లో మరొక మాట చూస్తాం, జీవ మరణములు నాలుక వశమని. We speak death and we speak life. What are you speaking? ఏంటోనండి,
నేనే పని చేసినా ఎదురే వచ్చుద్ది, ఏం చేసినా ఎదురు. అసలు అక్కడ ఎదురు రాకముందే వీళ్ళు ఇక్కడ ప్రవచనం మొదలేస్తారు. డోంట్ స్పీక్ లైక్ దట్, డోంట్ స్పీక్ లైక్ దట్. స్పీక్ లైఫ్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితం మీద జీవము ఊదు, నీ పొరుగు వారి జీవితం మీద జీవము ఊదు. ఒకసారి మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ మాట చెప్పారు. ఆవిడ మాట్లాడితే జరుగుద్ది, ఆవిడతో పెట్టుకోబాకు, ఎందుకు వచ్చిన గోల, ఆవిడ నోరు మంచిది కాదు, ఆవిడ చెప్పింది చెప్పినట్టు జరుగుద్ది అని చెప్పారు. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా మరి నువ్వు ఇలా చెప్తున్నావు, ఇదిగో మీ ఆయనకి ఈ సమస్య ఉంది, నీకు ఈ సమస్య ఉంది, నీకు ఇంకా నీ చుట్టుపక్కల ఈ సమస్య ఉంది, నువ్వు చెప్పిన మాట చెప్పినట్టు జరిగితే వై డోంట్ యూ స్పీక్ లైఫ్ ఇన్ టు యువర్ ఓన్ ప్రాబ్లమ్స్? యు సీ, మాటలో ఉన్న శక్తిని ఎంత నెగటివ్గా మనం వాడతామో. దిస్ ఈవినింగ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ us, స్పీక్ లైఫ్, స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జీవము ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు దేవుని మాటలో నుంచి వస్తుంది. డోంట్ బిలీవ్ వెన్ సమ్వన్ సేస్ యూ కెనాట్ డూ దిస్, because God has prophesied life over you when God created you. నీ మీద దేవుడు స్వస్థతను ఊదాడు, ఉంచాడు. నీ మీద విజయమును, సక్సెస్ను దేవుడు ఊదాడు, ఉంచాడు. లాభం లేదండి, ఈ పర్సంటేజ్తో నువ్వు పైకి ఎక్కలేవు, ఈ పర్సంటేజ్తో నువ్వు మెట్లు ఎక్కలేవు. దట్స్ ఓకే, గాడ్ విల్ ఓపెన్ అనదర్ డోర్ ఫర్ మీ. దీనికంటే మించిన డోర్ దేవుడు నాకు తెరువు చేస్తాడు. వీ నీడ్ టు practice speaking life into ourselves and our friends and our family. నెగటివ్గా మాట్లాడటము మానేయటం మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 5వ వచనం 2వ వచనంలో మనం చూద్దాం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. చాలు, కొండ మీద ప్రసంగం గురించి చెప్పబడుచున్న మాటలు ఇవి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగాను. ఆ వచనం చదవగానే నాకు వచ్చే మొదటి ప్రశ్న, నోరు తెరిచి కాకుండా మరి ఎలా బోధిస్తారు అన్న ప్రశ్న వస్తుంది. హౌ వీ విల్ టాక్ ఎక్సెప్ట్ ఓపెనింగ్ అవర్ మౌత్? వై డస్ ద బైబుల్ ఇంక్లూడ్ దట్ ఫ్రేజ్, జీసస్ ఓపెన్డ్ హిస్ మౌత్ అండ్ స్టార్టెడ్ టీచింగ్? ఎందుకంటే ద జూయిష్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ రెవలేటరీ, ప్రత్యక్షతానుభవము కలిగిన మాటల గురించి చెప్పేటప్పుడు దేశే ఆ ఫలానా యాజకుడు, ఫలానా ధర్మశాస్త్రోపదేశకుడు మోషే పీఠము ఎక్కి నోరు తెరిచి ఈ విధముగా బోధించెను. జీసస్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. హీ ఓపెన్డ్ హిస్ మౌత్. అండ్ వెన్ జీసస్ ఓపెన్డ్ హిస్ మౌత్, ఆయన నోరు తెరిచి చెప్తుంటే పిల్లలు, కొండ మీద ప్రసంగం, ఆ తర్వాత వారికి భోజనం వడ్డించడం, సో మెనీ లైఫ్ గివింగ్ థింగ్స్ ఫాలోడ్ వెన్ హీ స్టార్టెడ్ టీచింగ్ లైఫ్. వై అవర్ వర్డ్స్ కెనాట్ గివ్ లైఫ్ టు సంబడి హూ డు నాట్ హ్యావ్ దోస్? జీవము లేని వారికి, డిస్కరేజ్డ్గా ఉన్న వారికి ఎందుకు మనము జీవము పంచలేకపోతున్నాం? జీవము పంచలేకపోగా నెగటివ్ మాటలు మనము పంచుతూ ఉన్నాం. ఒకసారి దైవజనులు జోయల్ ఆస్టిన్ గారు ఈ విధంగా తన బోధన చేస్తున్నారు. ఇశ్రాయేలీలు దే క్రాస్డ్ జోర్డన్. యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. రథములు ప్రయాణము చేయగలిగిన అంత వైడ్, ఏమంటారు, ఫోర్టిఫైడ్ సిటీ అది, ప్రాకారము గల పట్టణం అది. ఆ పట్టణాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. ఏం చేయాలి? ఆటం బాంబులు పెట్టి చేద్దామా? న్యూక్లియర్ బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్ వేద్దామా? ఇవి లేవు అప్పుడు. ఉంటే వేసేవాళ్ళేమో నాకు తెలియదు. ప్రభు విధానాలు వేరుకుంటాయి. ఆయన ఏం చెప్పాడంటే, మార్చ్ అరౌండ్. యాజకులు ముందు వెళ్తారు బోర్లుతో, మీరు మార్చ్ అరౌండ్, దేవుణ్ణి స్తుతించుతూ వెళ్ళండి 7 times అని చెప్తాడు. ఆ తర్వాత చివరిసారి దే నీడ్ టు గో వెరీ సైలెంట్లీ, ఐ గెస్.
And Joel Austin interprets the text this way. దేవుడు వాళ్ళని ఎందుకు నెమ్మదిగా నోరు మూసుకొని పొమ్మన్నాడంటే, హ్యాడ్ దే ఓపెన్ దేర్ మౌత్ ఇన్ బిట్వీన్, మధ్యలో నోరు తెరిచి ఈ గోడ పడుద్దా అంటావా? నిజంగా మనం చుట్టూ తిరిగితేనే పడుద్దా? బోర్లుతేనే పడుద్దా? పడదు, ఒట్టిదే. ఈ మోషే ఈ యెహోషువ చెప్తున్నాడు, మీరందరూ పోతున్నారు. ఇటువంటి డిస్కషన్ వచ్చుద్దేమో అని చెప్పి బహుశా దేవుడు వారిని he asked to zip their tongues. I feel it is true. నెగటివిటీని మాట్లాడటంలో మనలను మించిన వారు ఉండరు. ఇట్ ఈస్ సేఫ్ టు బి సైలెంట్. కొంతకాలం క్రితం సైన్స్లో పాజిటివ్ హౌ యూ సక్సీడ్ ఇటువంటి బిఫోర్ ఐ గో దేర్, దావీదు చెప్పిన మాటలు కూడా మనం చూస్తాం. 51:15 మనము వర్షిప్లో మనం చూసాం. మై టంగ్ ఇట్ నీడ్స్ టు, నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా నోటిని తెరువుము. Psalm 39:1-2 ఎవరు చదవాలి? 39వ కీర్తన మొదటి 2 వచనములు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. టు పుట్ ఇట్ ఇన్ ఏ మోడర్న్ లాంగ్వేజ్, ఐ జిప్డ్ అప్ అంటారు చూసారా? జిప్ ఇలా సైన్ చేస్తారు. సో ఐ వాంటెడ్ టు హోల్డ్ మై లిప్స్. అమ్మ ప్లీజ్ కంటిన్యూ. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. చాలమ్మా. ఐ డెంట్ స్పీక్ ఎనీథింగ్, ఐ వాజ్ జస్ట్ సైలెంట్. ఎందుకంటే నా చుట్టూ దుష్టులు ఉన్నారు. దేవుణ్ణి ప్రైజ్ చేసినా కానీ వాళ్ళు దాన్ని వ్యతిరేకంగా తీసుకునే ప్రమాదం ఉంది. సో ఐ వాజ్ వెరీ సైలెంట్. David learned when he needs to be silent. David learned when he needs to open his mouth. For example, when David was yelling at Goliath, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవాతి దేవుని ఆర్మీస్ను ఛాలెంజ్ చేయటానికి ఎవరు? David was not silent then. But there came a time when David was closing his lips. నోటిని అదుపులో పెట్టుకొని పెదవులు మూసుకొని కూర్చొని ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇఫ్ యూ క్యాంట్ స్పీక్ పాజిటివ్ థింగ్స్, ఇఫ్ యూ క్యాంట్ స్పీక్ గుడ్ అబౌట్ సంబడి, మేబీ ఇట్ ఈస్ వైజ్ టు హోల్డ్ అవర్ లిప్స్. ఇది మనము నేర్చుకుంటే చాలా మంచిది. మన నాలుకను స్వాధీనము చేసుకుంటే మంచి ముగింపు మనకు ఉంటుంది. వీ విల్ బీ ఎ గుడ్ ఫినిషర్ ఇన్ అవర్ ఫెయిత్ టు. ఈ మధ్య పాజిటివ్ టీచింగ్స్ వాటిలో మీరు చూసే ఉంటారు. ఇది ఫ్లో స్టేట్ ఆఫ్ మైండ్ అని. హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్? ఓకే, దట్స్ ఓకే. ఫ్లో స్టేట్ ఆఫ్ మైండ్ అని ఒక మాట. ఫ్లో స్టేట్ ఆఫ్ మైండ్ అంటే సక్సెస్ఫుల్ పీపుల్, హౌ దే ఆర్ సక్సెస్ఫుల్, వీళ్ళు ఇంత సక్సెస్ ఎలా సాధించారు అంటే దే ఆర్ సో ఫోకస్డ్. వాళ్ళు చేయవలసిన అసైన్మెంట్ మీద చాలా ఫోకస్డ్ అయి ఉంటారు. నేను చదువుకునే రోజుల్లో స్టార్బక్స్లో కూర్చొని అసైన్మెంట్ చేయటం ఏంటి, అసలు పక్కన వాళ్ళు మాట్లాడితేనే ఊరుకోండి. నేను స్టడీ చేసేటప్పుడు వీళ్ళేంటి స్టార్బక్స్లో కూర్చొని అసైన్మెంట్, చెవులో ఇంకా మ్యూజిక్ వింటే అసైన్మెంట్ చేస్తారు. ఇట్స్ హ్యాపెనింగ్. మా ఇంట్లో కూడా స్టార్ట్ అయింది ఇట్లాంటివి. సో వీ నో ఆల్ దీస్ థింగ్స్ హౌ దీస్ పీపుల్ డూ. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ రియలీ సక్సీడ్, really succeed. And there are few quotes on this also. It's called a flow state of mind. When you go to that state, నీ పక్కన ఏముందో నీకు తెలీదు. నీ పక్కన సహోదరి నిన్ను దూషించినా నీకు తెలీదు. నా పక్క సహోదరుడు నాకు ఏం చేసినా నాకు తెలియదు. బికాస్ మై మైండ్ ఈజ్ ఆన్ ద గోల్. నేను ఆ గమ్యము చేరటానికి ఐఎమ్ అబ్సెస్డ్. ఇక నాకు అదే గమ్యం.
వాళ్ళు అంటున్నారండి, వీళ్ళు అంటున్నారండి, అది అంటున్నారండి, ఇట్లా అన్నారండి, వీళ్ళు అన్నారండి అంటే నాలో కూడా ఒక సమస్య ఉంది. ఇవన్నీ వినే ప్రాబ్లం నాకుంది. ఐఎమ్ నాట్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్. కెన్ వీ ఆల్వేస్ బీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్? Probably not. But successful people, they trained themselves how to go there and how to come out. ఎప్పుడు ఎంజాయ్ చేయాలి వాళ్ళు బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తారు. స్టడీస్ చేసేటప్పుడు ఎలా స్టడీ చేయాలి అది చేసి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాలు మనం చదువుతాం. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకు నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైన, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను. నేను అనుకున్నట్లేదు గాని, ఐఎమ్ నాట్ థింకింగ్ లైక్ దట్, బట్ నేను దేవుని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని, దేని నిమిత్తము నేను పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నా. గురి వద్దకే. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నా, వెనుక ఉన్నవి మరచి, వెనుక ఉన్న వాటిని మరిచి, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం, దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానము దగ్గరకు గురి వద్దకే నేను పరిగెత్తుచున్నా. ఐఎమ్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్. I'm not worried about what's going on. I'm not worried about who says what. My goal is one thing. దేవుని యొద్ద నుంచి నేను బహుమానం పొందవలనని నేను పరిగెత్తుచున్నా. When some other's tongue is bothering you, I also need to tell myself, let me give a deaf ear to that tongue. Let me close my ear to that tongue. ఎందుకంటే నేను గురి వద్దకు వెళుతుంటే వీళ్ళు నన్ను వెనక్కు లాగేసేటట్టున్నారు. వెనక ఉన్న వాటిని మర్చిపెట్టాలి కదా, మర్చిపోవాలి కదా, ముందున్న వాటి వద్దకు గురి వద్దకు వెళ్ళాలి కదా. ఐ నీడ్ టు ప్రెస్ ఫార్వర్డ్. ముందుకు నేను పరిగెత్తాలి, ముందుకు నేను వెళ్ళాలి. ఐ నీడ్ టు గో ఫర్దర్. ఐ నీడ్ టు బీ ఫోకస్డ్. నేను ఫోకస్తో వెళ్ళి ఉండాలి. Let me tell you one illustration that I know about ఒక గొప్ప సేవకుని గురించి. నేను గుంటూరు అంటే మీకు అర్థమైపోద్ది, అర్థం అవ్వకపోయినా పర్లేదు. పెళ్లి చేసుకోకుండా సేవ చేసే ఆయన చాలా బాగా పాటలు రాసి మనం పాడుకుంటాం ఆ పాటలు. మా ఇంటికి దగ్గర ఇల్లు. సేవ స్టార్టింగ్లో చిన్న ఒక రేకుల షెడ్ అలా ఉండేది. పెళ్లి కాలేదు కదా, ఉన్న ఆల్టర్ ఉంటే ఆల్టర్కి మన దగ్గర వర్షం పడకుండా టార్పాలిన్ వేస్తారు చూడండి, అలాంటి కర్టన్ ఒకటి ఉండేది. ఆ కర్టన్ తీస్తే ఆయన బెడ్, ఆదివారం వస్తే బెడ్ అంతా బయట తీసేస్తారు, దాన్నే పుల్పీట్గా వాడుకునే పరిస్థితి. అప్పుడు సేవ చిన్నగా ఉన్న రోజుల్లో వాట్ హ్యాపెండ్ వాజ్, ఆ చర్చిని కొంచెం ఎక్స్టెండ్ చేయటంతో ఈ మూమెంట్స్ టైంలో ఇట్ బికేమ్ ఎ స్మాల్ రూమ్ ఆర్ వాట్ ఎవర్. ఒక విశ్వాసే వచ్చింది, చిన్నపిల్ల పుడితే ప్రార్థన చేయించుకోవటానికని వచ్చింది. ప్రార్థన అయిపోయిన తర్వాత పెంతెకోస్తు సంఘం కాబట్టి 3 గంటలు ఆరాధన ఉంటుంది, బాగా పాటలు పాడి. ద బేబీ గాట్ హంగ్రీ, షీ వాంటెడ్ టు ఫీడ్ హర్. ఎక్కడ చేయాలో తెలియక వెళ్ళి ఆయన పండుకునే రూమ్లో వెళ్ళి ఒక చాపేసి షీ ఫెడ్ ద బేబీ. పూలు పెట్టుకొని వెళ్ళిందంట ఆవిడ పూలు అక్కడ పడుకొని ఇస్తున్నప్పుడు when she was feeding, the flowers fell off. సాయంత్రం పూట సంఘ పెద్ద వచ్చాడు ఒక ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ నో దీస్ డేస్ ఐ యూస్ టు గో టు దట్ చర్చ్ వెన్ దీస్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. సంఘ పెద్ద చూచి వచ్చి, ఏమి లేదు, పాస్టర్ గారి గదిలో పూలు ఉన్నాయి, పెళ్ళి కాని పాస్టర్ గారి గదిలో ఇది ఉంది, సో మన పాస్టర్ గారు పాపం చేస్తున్నాడు అని అనుకొని మొత్తం ప్రచారం చేశాడు. ఆయన కొంచెం గంభీరంగా ఉంటాడు, మాట్లాడే ఎవరితోటి. సో నో బడీ వాజ్ బోల్డ్ ఎనఫ్ టు గో అండ్ టెల్ దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఉన్న 100 మందిలో మనుషులు రావడం మానేశారు స్లోగా, 100, 150. అప్పుడే ఇట్స్ గ్రోయింగ్.
మానేస్తుంటే ఏంటి తగ్గుతున్నారు, ఏంటి తగ్గిపోతున్నారు సంఘం అంటే ఎవరు చెప్పట్లే ఏంటని. సర్లే ప్రార్థన చేసుకుంటాను, దేవుడే పంపిస్తాడు. ఇట్ వాస్ కంటిన్యూయింగ్. పోయిండే. ఇక్కడ పాలిచ్చిన అమ్మాయి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊరెళ్ళి మళ్ళీ వచ్చింది. వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ పద గుడికి వెళ్దాము, పద చర్చికి వెళ్దామంటే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, ఏంటి నేను ఇంతకుముందు అంతమంది వచ్చేవాళ్ళు, అందరు తగ్గిపోయారు, వాట్స్ గోయింగ్ ఆన్ అంటే వాళ్ళ అమ్మ చెప్పిందంటే, నీకు తెలియదు పరిస్థితులు ఇక్కడ అన్నీ మారిపోయినాయి. ఇట్లా ఆయన గారి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. నేనంటే ఆయన అట్టటోడు కాదని నేను నమ్ముతాను కాబట్టి నేను అదే చర్చికి పోతున్నా. ఆయన చెప్పే వాక్యం అంటే నాకు ఇష్టము, నాకు దేవుడు మాట్లాడినట్టు నేను ఫీల్ అవుతాను. సో ఐఎమ్ కంటిన్యూయింగ్. బట్ మెనీ పీపుల్ స్టాప్ గోయింగ్ టు చర్చ్. ఏంటి అసలు విషయం ఏంటంటే, ఇదిగో మన సంఘ పెద్ద గారు ఒకరోజు వచ్చి చెప్పి ఇట్లా అయిందంట. ఆయన గదిలో ఏదో చూడకూడదు చూశాడంటే, ఏంటమ్మా ఏం జరిగింది ఏంటంటే చెప్పింది మొత్తం స్టోరీ. దెన్ దిస్ గర్ల్ వాజ్, ఇట్ ఈస్ మీ హూ వెంట్ దేర్. వెళ్ళింది నేను, నాకు తెలుసు. నేను వెళ్ళి ఐ హ్యాడ్ టు ఫీడ్ ద బేబీ. సో ఇదిగో ఈ పిల్లగాడికే వీడికి సంవత్సరం కూడా వచ్చేసింది అప్పుడే. And she walked off and she went and ran and told the preacher what went wrong. కథంతా అర్థమైపోయింది ఆయనకి. ఓహో ఇదే కథ అని, దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అని. ఆయన పడుకునేటప్పుడు ఒక పిల్లో క్యారీ చేసేవాడు, అది నాకు గుర్తే. మందపు బోరగు దూది అంటారు, పీసులుగా ఉంటుంది. After these things he came to know, he called that man. పిలిచి మేడ మీదకి వెళ్ళి, ఈ దిండు దూదంతా ఆరబెట్టిరాపో అని చెప్పాడు. వెళ్ళి ఆరబెట్టి వచ్చాడు ఆయన. ఇన్ ద మెయిన్ టైమ్ వాట్ హ్యాపెండ్ ఈస్, ఈ అమ్మాయి వెళ్ళి ప్రచారం చేసిన సంఘ పెద్దకు కూడా చెప్తే, సంఘ పెద్ద అయ్యో నేను ఎంత తప్పు చేశాను అది ఇదని ఆయనే వెళ్ళి ఆ పాస్టర్ గారికి చెప్పాడు. నా వలన ఇంత పొరపాటు జరిగిందండి, నేను పొరపాటున నా నాలుకను కంట్రోల్ చేసుకోలేక నేను మాట్లాడేసాను, సంఘంలో చిచ్చు పెట్టింది, అది అగ్ని వలె రగిలిపోయింది, చర్చ్ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వచ్చింది, పొరపాటు నాదైందని వెళ్ళి సారీ చెప్తే ఆయన చెప్పాడట, ఒక దిండి ఇచ్చి పైకి వెళ్ళి చింపేస్తాన్ని, ఉన్న దూదినంతా ఆరపెట్టేసిరాపో అని చెప్పాడట. వెళ్ళి దాన్ని టైర్ ఓపెన్ చేసి అంతా ఆరేసి కిందకు వచ్చాడండి. కిందకి రాగానే మళ్ళీ వెళ్ళి ఆ దూదంతా కలెక్ట్ చేసి దీనిలో పెట్టుకురాపో అన్నాడంట. ఇంకేం దూదండి, పైన ఎండేయమన్నారు, గాలి ఇట్లా ఉంది, ఇట్స్ గాన్ అన్నాడంట. అండ్ హీ హ్యాడ్ ఓన్లీ వన్ వర్డ్ టు సే, చేయాల్సిన తప్పంతా ఇంటింటికి తిరిగి వెళ్ళి చెప్పొచ్చి ఫైనల్గా నా రూమ్లోకి వచ్చి నాకు సారీ చెప్తావా, నువ్వు చేసిన పని సంఘానికి చాలా కీడు చేసింది, వెళ్ళి దేవుణ్ణి క్షమించమని వేడుకోమని చెప్పి పంపించాడట. ఇటువంటి సన్నివేశాలు 2-3 జరిగిన తర్వాత ఆంధ్ర మొత్తము విస్తరించింది వాళ్ళ చర్చ్. మాకెందుకు తెలిసే అంటే, పక్కనే మాకు హౌస్ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. అండ్ మోర్ దాన్ దట్ I started attending that church. Why I'm saying these things? మనము మాట్లాడేటప్పుడు మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, దే హ్యావ్ టు ఫిల్ లైఫ్. నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ బిడ్డలు కానీ, రేపు నీ బిడ్డలు వచ్చి మా నాన్న ఇటువంటి వదరబోతు నోరు కలిగిన వాడా అని మన బిడ్డలు మనల్ని అంటే, యు ఆర్ ఎ ఫెయిల్డ్ పర్సన్ యాజ్ ఎ ఫాదర్, యు ఆర్ ఎ ఫెయిల్డ్ పర్సన్ యాజ్ ఎ మదర్. నీవు ఓడిపోయావు. నాలుకని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం. క్రైస్తవ విశ్వాసి సంఘంలో, కుటుంబాల్లో, చిన్న కమ్యూనిటీ మంది తెలుగు వాళ్ళమంటే అట్లా అన్నీ వస్తాయి. వీ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్ అండ్ మోర్ కేర్ఫుల్. నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలను, నేను ఎక్కువ చదువుకున్నాను కాబట్టి అని మనం భావించకూడదు. నేను జ్ఞానిని కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేయగలనని నేను భావించకూడదు.
నేను సంఘంలో పెద్దను కాబట్టి నేనేమైనా చేయొచ్చని అనుకోకూడదు. పాస్టర్గా నేను సంఘాన్ని లీడ్ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ సే ఎనీథింగ్. ఐ షుడ్ నాట్ థింక్. We all are responsible. What is the moral of book of James అని ఒక మాటలో ఎవరన్నా అడిగితే, మోరల్ ఇండిఫరెన్స్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటున్నారు మనుషులు. వాళ్ళ నీళ్ళు వీళ్ళ నాళ్ళు అసలు మొరాలిటీ అన్నది వెళ్ళిపోయింది. బోస్ట్ఫుల్ రిలీజియాసిటీ, డంబము కొట్టుకునే భక్తి ఎక్కువైపోయింది. ఈ పరిస్థితిలో యాకోబు రాస్తున్నాడు, దేవుడు ఆయన ద్వారా మనకి ఈ గ్రంథాన్ని కష్టపడి ఫైండ్ చేసి మన యొద్దకు చేర్పించాడు. నీ నాలుకను స్వాధీనం పెట్టుకో. ఇఫ్ యూ కంట్రోల్ యువర్ టంగ్, యువర్ హోల్ బాడీ ఈజ్ ఇన్ కంట్రోల్. ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్, యూ విల్ నాట్ బి ఎ గుడ్ ఫినిషర్. సరి అయిన ముగింపు నీకు లేదు. అట్టివాడు లోపము లేని వాడై అంటే దాని అర్థం ఏంటంటే హీ విల్ బి ఏ గుడ్ ఫినిషర్, గుడ్ ఎండింగ్. బైబిల్లో ఎప్పుడైనా వాక్యంలో మీరు చూడండి, మనుష్యులకు పర్ఫెక్ట్నెస్ అని చెప్పబడిందంటే ద బైబిల్ ఈస్ టెల్లింగ్ us అబౌట్ గుడ్ ఫినిషింగ్. గుడ్ ఫినిషింగ్, పరిపూర్ణము సంతరించుకోవాలంటే వీ నీడ్ టు బి గుడ్ ఫినిషర్స్. అలా చేయాలంటే we need to have a flow state of mind where our ears are shut to unwanted stuff. పేతురు చదవబడిన వాక్యంలో, I will be winding in 2 or 3 more minutes. చదవబడిన వాక్యంలో పేతురు నీవు క్రీస్తు అని ఒప్పుకున్నాడు. నీవు క్రీస్తు అని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటానికి ఆయన నాలుకే ఉపయోగపడింది. పీటర్ అండ్ హిస్ టాంగ్. పేతురుకు దర్శనం వచ్చింది. తండ్రి అయిన దేవుడు బయలుపరిచాడు. యేసు ప్రభువే మెస్సయ్య అని బయలుపరిచాడు. అండ్ పీటర్ స్పోక్ దట్ అవుట్ టు హిస్ tongue also helped him, cooperated with him with what he received as a vision. కానీ something happened. ఈ మధ్యలో ఎక్కడో మైండ్ ఇంటర్వ్యూన్ అయ్యి Peter also started speaking exactly the opposite. నీవు రక్షకుడవు, నీవు మెస్సయ్యవు అని చెప్పిన పేతురు, నేను 3 దినముల్లో మరణించి నేను మీతో ఉండను, నేను లేచి నేను మరణించవలసిందని చెప్తే వెళ్ళి యేసు ప్రభునంట ఒక పక్కకు తీసుకెళ్ళాడంట. పక్కకు తీసుకెళ్ళి యేసు ప్రభుకు ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఏమని మొన్నే నేర్చుకున్నాడు. ఎట్లా దెయ్యాలు వెళ్ళగొట్టాలో, ఎట్లా ఇవి చేయాలో మొన్నే ప్రభు వాళ్ళకి నేర్పించాడు. యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళి ప్రభువును గద్దిస్తున్నాడట. నీకు మరణం దూరం అగును గాక, నీవు చనిపోకుండా ఉందువు గాక, నీకు ఇటువంటి కష్టాలు దూరం అయిపోవును గాక అని మాట్లాడుతున్నాడు. హిస్ టంగ్ స్టార్టెడ్ స్పీకింగ్ ది ఆపోజిట్ ఆఫ్ what God put in his heart. పేతురు చేసిన ఆ ఘటనని ప్రభువు ఎలా మాట్లాడాడంటే, పేతురు వైపు శిష్యుల వైపు చూచి, పేతురు నీ నాలుక ఎందుకు నన్ను గద్దిస్తుందో నీకు తెలుసా? నువ్వు సాతాను. యు ఆర్ పొజెస్డ్ బై డెవిల్. నీవు సాతాను ద్వారా ఆవరించబడి ప్రేరేపించబడ్డావు. యువర్ టంగ్ ఈజ్ స్పీకింగ్ సంథింగ్ వాట్ గాడ్ డిడ్ంట్ పుట్ ఇన్ యువర్ హార్ట్. ఎందుకంటే యు హర్డ్ సమ్ అదర్ థింగ్స్. గురి యొద్దకు వెళ్ళవలసిన నీవు మధ్యలో వేరే బోధ విన్నావు. అటువంటి వారిని యేసు ప్రభు నిస్సందేహంగా ఒక పేరు పెట్టాడు, సైతానని. సాతానని పేరు పెట్టి యేసు ప్రభు అంటున్నాడు, సాటన్ గెట్ అవే ఫ్రమ్ మీ, గెట్ అవే ఫ్రమ్ మీ. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడాలైతే పేతురు నోరు మరికొన్ని మాటలను అద్దెకు తెచ్చుకుంది, అప్పు తెచ్చుకుంది. టాకింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ టు వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ హిస్ హార్ట్. వాట్ హ్యావ్ వీ లెర్న్డ్ దిస్ ఈవినింగ్? ఈ సాయంకాలము మనము ఏమి నేర్చుకున్నాం? యాకోబు రాసిన పత్రికలోనే
3వ అధ్యాయము. ప్లీజ్ టర్న్ టు మీ. యాకోబు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. ప్లీజ్ పే క్లోజ్ అటెన్షన్ టు దిస్ పార్ట్. నా సహోదరులారా ఇలాగూ ఉండకూడదు. నీటి బుగ్గలలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఉలివ పండ్లైనను ద్రాక్ష తీగను. నిమిషమమ్మా. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. ఆ తర్వాత పార్ట్ నాకు కావాల్సింది. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. మై డియర్ బ్రదరన్, ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బీ లైక్ దిస్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. ఒక్క నోటిలో నుండే ఆశీర్వచనం శాపవచనం, ఒక్క నోటిలో నుండే, ఒక్క జల నుండే ఉప్పు నీరు మంచినీరు, ఒక్క చెట్టు నుండే 2 రకాల పళ్ళు. నా సహోదరులారా, ఇలాగూ ఇట్ డజంట్ హ్యావ్ టు బీ లైక్ దిస్. ఇలాగూ ఉండకూడదు. ఎందుకంటే మీరు చూడండి, మీరు ఏనాడైనా హ్యావ్ యూ గాన్ టు అ మ్యాంగో ట్రీ అండ్ యూ ప్లక్డ్ అన్ యాపిల్? ఎప్పుడన్నా మ్యాంగో ట్రీ దగ్గరికి వెళ్ళి పొరపాటున యాపిల్ ఎప్పుడన్నా మీరు కోసారా? ఉప్పు నీళ్లు ఉండే బావి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు మీరు ఫెచ్ చేశారా? ఎనీ టైమ్ డిడ్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద క్రియేషన్? నో. The creation does not teach about double standards. ఉప్పు నీటి బావి ఉప్పు నీరునే ఇస్తుంది, మంచినీటి బావి మంచినీరునే ఇస్తుంది. మామిడి చెట్టు మామిడి పండ్లు ఇస్తుంది, యాపిల్ చెట్టు యాపిల్ ఫలంలో ఇస్తుంది. ఆర్ దే డూయింగ్ ది అదర్ వే? కానీ మనుషులు మాత్రం ఒకే నోట్లో నుండి ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు, చేదు నీరు మంచినీరు. We do both from the same source. It does not have to be so. ఇది ఈ విధముగా ఉండనవసరము లేదు అని కొన్ని ట్రాన్స్లేషన్లు, ఉండనగత్యము లేదు అని మరికొన్ని ట్రాన్స్లేషన్లు. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు బీ సో. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు బీ సో. Our tongue has to be dedicated to what God puts us in our hearts. We are not supposed to have multiple standards. చెప్పుకున్నాం కదా ఇందాక, 2 నాలుకలు పాత రోజుల్లో, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు 10 నాలుకలు ఈజీగా ఉంటున్నాయి. మల్టిపుల్ స్టాండర్డ్స్. వేర్ డు వి ఎక్వైర్ దిస్ ఫ్రమ్? ఎక్కడ నుండి మనకు వస్తుంది? Where do we acquire this from? Unfortunately, the Bible does not answer that question. Because we need to follow God and learn the answer. ఇశ్రాయేలును ద్రాక్షవల్లితో పోలుస్తూ కూడా, నేను మంచి ఫలమును మంచి చెట్టును తెచ్చి నాటితే కారు ద్రాక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? Where these evil seeds are coming from, we need to check. We need to look for it. 2 lessons we learned. Moral indifference. మంచితనం అంటే నాకు అవసరం లేదు, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. ఐఎమ్ ఇండిఫరెంట్ టు ఎనీ మొరాలిటీ అని చెప్పకూడదు మనం. We need to be moral. Next thing is, never boast in our religiosity. మనకున్న చిన్న భక్తిని బట్టి ఎప్పుడు we don't need to, we should not boast. Perfectness. యాక్చువల్లీ మన నాలుకను పాజిటివ్గా చూస్తే, a tongue that is well tamed is a ladder for perfectness, completing our race perfectly. సాధు చేయబడిన నాలుక మన పరుగు పందాన్ని సరిగా తుదముట్టించుటకు ఒక సాధనం అవుతుంది. We don't have to worry about the poison. We don't have to worry about the evil our tongue has. But if we can tame it, సాధు చేయగలిగితే,
దానినే దేవుడు మన పరిపూర్ణ స్థితికి సాధనముగా వాడుకుంటాడు. వీ విల్ బీ గుడ్ ఫినిషర్స్. లెట్ us ఆల్ స్టాండ్ అండ్ లుక్ టు ద లార్డ్. దేవుని వైపు చూచుచు, నా ప్రభువా, నా తండ్రి, నా నాలుక నాకు నా పతనానికి కారణమవుతుంటే, నా నాలుక నా హృదయములో నీవు ఉంచిన దర్శనమును తప్పించి దానికి వేరేది చొప్పించి నేను ప్రకటన చేస్తూ ఉంటే నేను సాతాను సంబంధినై ఉన్నాను ప్రభువా. మా తండ్రి నాయన, నేను ఐ వాంట్ టు బీ అప్రైట్. ఐ వాంట్ యువర్ హెల్ప్ టు టేమ్ మై టంగ్. నా నాలుకను సాధు చేసుకొనటానికి నాకు సహాయము చేయి నా ప్రభువా. బహుగా అదిరిపడు ఈ చిన్న అవయవమును మా తండ్రి మీకు సమర్పణ చేస్తున్నామని మనము ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray in ourselves and out loud. మా తండ్రి నాయన, మాకు సహాయం చేయము అని మనం ప్రార్థన చేసుకుంటూ కంటిన్యూ చేసుకుందాం. ప్రభువా, మా తండ్రి నాయన, ఈ సాయంకాలం మందు మా ప్రభువా, మా నాలుకను సాధు చేసుకోవాలని మేము ఆశపడుతున్నాం, ఇష్టపడుతున్నాం. మా నాలుక ద్వారా జీవము పలకవాలని మేము ఆశపడుతున్నాం నాయన. మరణకరమైన విషముతో నిండిన మా నాలుకను మా తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దర్శనము మా హృదయంలో ఉంచి ఆ దర్శనమును మేము వెల్లడి చేయుట ద్వారా మా తండ్రి మా నాలుక సాధు చేయబడుతుందని మీ వాక్యములో మీరు సెలవిచ్చారు. మా తండ్రి నాయన, help us to speak about Jesus. Help us to speak about the life of Jesus. Help us to speak and declare and prophesy life to us and our families, our church and our communities and whomever we encounter. నాయన, మా తండ్రి, మా ప్రభువా, నెగటివిటీ మాలో నుంచి తీసివేయము. ద్వేషము, అసూయ సమస్తము తీసివేయమని నిన్ను వేడుకొనుచున్నాము. దేవుని పోలికలో సృజించబడిన నా సహోదరుని, నా సహోదరిని మా ప్రభువా దూషించకుండా మా నాలుకను నాయనా మేము సాధు చేసుకునేలాగు సహాయం చేయమని మా తండ్రి నిన్ను వేడుకొనుచున్నామయ్యా. మా తండ్రి, మా ప్రభువా, మా తండ్రి నాయనా, పేతురుకిచ్చిన దర్శనము చొప్పున మా తండ్రి పేతురు ఆ దర్శనమును కోల్పోకుండా ఉండినట్లు సహాయము చేసి మా ప్రభువా మీ సాక్షిగా మీరు వాడుకున్నారు. ఆ విధంగానే మమ్మల్ని అందరినీ మీ సాక్షులుగా వాడుకోనమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్నే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.